నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడ్డదైనదైతే నీ దేహమునకు చీకటి మయమై ఉండును. మాట మనం చదివిన వెంటనే మనకు అర్థమైపోయి ఉంటది. నిజానికి దేవుడు మనల్ని వెలుగు వెలుగు అంటే ఆయన వెలుగై ఉన్నట్లుగా మనల్ని కూడా వెలుగులాగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు అన్న చోట నీవు, మీరు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు ఏమంటాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. సో దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు వెలుగులాగా, వెలిగేలాగా, అంటే చీకటి అనేది వారి జీవితాల్లో ఉండడము దేవుని చిత్తం కాదు. వాళ్ళు వెలుగుతూ ప్రకాశించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ వాక్యములో మనం చూస్తే మన దేహములో కన్ను చెడ్డదైతే దేహం అంతా కూడా చెడ్డదిగా ఉంటుంది అని రాయబడతా ఉంది. ఈ మాట మనము ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మాట తెలియకపోవడం కారణంగా చాలా మంది తన కన్ను ఇష్టం వచ్చింది చూడడం ద్వారా, ఇష్టం వచ్చిన వాటిని ఆశించడం ద్వారా దేవునిలో నుండి, వెలుగులో నుండి వాళ్ళు చీకటిలోనికి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే అది దేవుడు వారికి ఏం అన్యాయం చేసో, లేకపోతే దేవుడు వారిని ప్రేమించట్లేదనో, లేకపోతే వారి ప్రార్థనలు వింటలేదనో కారణాలు కావు. వారికి ఏదో ఆటంకాలు ఉన్నాయని కారణాలు కావు. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే దేవుడి వాక్యాన్ని మనము శ్రద్ధతో విని దాన్ని అనుసరించకపోవడం కారణంగా దేవునికి దూరం అవడానికి వాక్యంలో రాయబడినట్లుగా చీకటి అవడానికి అవకాశము మనమే ఇస్తాం. ఒక్కోసారి ఎలా ఎలా చీకటిమయం అయిపోతామంటే మన దేహమునకు దీపము కన్నే గనుక, కన్ను వెలుగుమయంగా ఉంటే, మంచిగా ఉంటే ఎలా ఉంటదంట? దేహం అంతా వెలుగుతా ఉంటదంట. మరి దేహములో ఉన్న ఆ కన్ను చీకటిగా మారుతంటే ఎలా మారుతుంది అక్క చీకటిగా? స్పష్టంగా రాయబడిన మాట, నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక. నీ కన్ను ఎలా ఉండాలంటే తేటగా ఉండాలి. 36వ వచనములో, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. నీలో ఏముంది? వెలుగు. ఎప్పుడొచ్చింది? యేసు ప్రభువుని నువ్వు దేవునిగా, స్వంత రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు నీలోనికి వెలుగొచ్చింది. యేసు ప్రభు మొదట ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. వింటున్నారా? చాలా ముఖ్యమైన విషయాలండి. నేనెంతో బాధతో, బాధ్యతతో, కన్నీళ్లతో మీకు చెప్తా ఉన్నాను. నేనేదో చెప్పాలి ఈ వాక్యము అనే ఉద్దేశంతో కాదు. ఏదో గూగుల్లో అందరూ చెప్పుకుంటున్నారు, నేను కూడా చెప్పాలి. నాకు అలాంటి ఆలోచన ఏమీ లేదు. నిజానికి ఆ దినాల్లో దేవుడు అనేక మందిని రక్షించినప్పుడు దేవుడే కార్యం చేశాడు. నా బలమేంటో నాకు తెలుసు. కానీ నాకు ఒక్కటి తెలుసు, దేవుడు బలవంతుడు. హల్లెలూయా. నేను ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు నా ఆత్మీయ జీవితాన్ని బాగు చేశాడు. యవ్వన కాలంలో లేక ఆ బాల్య దినాల్లో ఎలా దేవుణ్ణి ఆశ్రయించాలో నాకు నేర్పించాడు. నేను నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఒక చిన్న ఆశ అయితే అనేకులకు యేసు ప్రభువుని చెప్పాలి. ఎందుకంటే తెలియక వాళ్ళు ప్రభువుని దూషిస్తూ ఉన్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు అది నాకు చాలా ఇబ్బంది అనిపించేది. ఎందుకంటే యేసు ప్రభువుని వాళ్ళు తెలియక హేళన చేస్తున్నప్పుడు, తెలుసుకుంటే వాళ్ళు ప్రభువుని ఘనపరుస్తారు. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? గొప్పవాడు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన ప్రేమించే ప్రేమామయుడు. కాబట్టి ప్రభువుని గురించి వాళ్ళకి తెలియక, దేవుని యొక్క విధానము ఎరుగక, యేసు ప్రభు అంటే ఒక ఫోటోలో చూసో, లేకపోతే వారు అలా మాట్లాడుతుండడాన్ని బట్టి మాత్రమే నేను ప్రభు కొరకు వాళ్ళకి చెప్పాలి అని ఆశ. అంతేగాని ఏదో వాక్యాలు బోధించాలి అనే కాన్సెప్ట్ నాలో లేదు. కానీ ప్రభువు ఇచ్చిన దర్శనం మేరకు, ఇచ్చిన పిలుపు మేరకు
యవనస్తుల మధ్య దేవుడిచ్చిన పిలుపు మేరకు, ఇది నా సొంతంగా అనుకున్నంత మాత్రాన జరిగిపోయింది కాదది. అది దేవుని నిర్ణయం మేరకు జరిగింది. నేను అనుకుంటే ఒకవేళ ఒక ఇద్దరికి, ముగ్గురికి చెప్పుకో ఉంటానేమో అంతే. నాలో ఉన్న ఆశను బట్టి. అయితే అది దేవుని పిలుపుని బట్టి, ప్రణాళికను బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి, ఆ కాలంలో దేవుడు చేసిన కార్యము ఇంకను జరిగిస్తున్నాడు. ఆయన ఆపలేదండి. దేవుని కార్యాలు ఆపలేదు నిజంగా. దేవుడు అనేకులకు స్వార్థను ప్రకటించడానికి ఆయన అవకాశాన్నిచ్చాడు. ఇప్పటికీ ప్రభు కొనసాగిస్తూనే ఉన్నాడు. దేవుడు ప్రతి కాలములో పని చేస్తుంటాడు అన్నట్లు ఒక్కొక్క కాలములో ఒక్కొక్క రీతిగా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని తృణీకరించొద్దు. వాక్యం చాలా శ్రేష్టమైనది. ఆ దేవుని వాక్యం మీ గుండెల్లో ఉంటే మీరు క్రీస్తు కొరకు నిలబడతారు. హల్లెలూయా. దేవుని వాక్యము మిమ్మల్ని, మీ కుటుంబాల్ని వెలిగిస్తుంది. కాబట్టి వాక్యంలో ఉన్న సత్యము మనము మతం వరకే విన్నామనుకోండి. క్రైస్తవులంటే జస్ట్ ఎలాగా ఎళ్ళామో, ప్రార్థన చేసుకున్నాము, మరియ గురించి విన్నాము, మార్తా గురించి విన్నాము, వచ్చేసాము, క్షమించాలి, అక్కడ వరకే కాదు, చాలా ఉంది. ప్రభు యొక్క కార్యాలు చాలా ఉన్నాయి. చెప్పడానికి, వినటానికి మీకు కూడా సమయం ఒక్కోసారి ఆదివారం ఏదో హడావుడిగా వెళ్ళిపోయామా, వచ్చేసామా అని కాదు. కొన్ని సంఘాల్లో మరి జీవం ఉంటది, కొన్ని సంఘాల్లో ఉండదు. అయితే ప్రతి విశ్వాసి మారాలి అనేది దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. ప్రతి బిడ్డ, ప్రతి రక్షించబడిన వ్యక్తి క్రీస్తు కొరకు నిలబడాలి. ఈ అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చినందుకు మీరు చాలా ఆసక్తితో విని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. హల్లెలూయా. ఆశ కలిగి దేవుని రాజ్యము మనం విస్తరింప చేయాలని భారముతో ప్రార్థించండి. మీ దేహమునకు దీపము కన్నే కనుక. అంటే మీ దేహము కన్ను లేకపోతే ఏమైనా చూడగలదా? ఏం చూడలేదు. మొత్తం ఎలా ఉంటది? చీకటిమయంగా ఉంటది. అయితే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం కళ్ళు మూసుకుంటే వచ్చే చీకటి మీకు తెలుసు. కళ్ళు తెరిస్తే మీరు బయట ఉన్న వెలుగు చూస్తారు. ఇప్పుడు మీ దేహములో దీపములాగా పనిచేసేది ఏంటి? మీ కళ్ళే. అయితే వాక్యం ఏమంటుందంటే, నీ కన్ను తేటగా ఉండనివ్వు. నీ కన్ను ఏం చూస్తుందో అది జాగ్రత్తగా ఉండనివ్వు. నీవు చీకటి క్రియలు చూసావనుకో, నీ దేహం అంతా అయిపోతది. నీ దేహమంతా చీకటి అయితే నువ్వు చీకటి వ్యక్తిగా తయారవుతావు. నీలో ఉన్న వెలుగు క్రీస్తు దూరమైపోతాడు నీకు. కాబట్టి నీ కన్ను తేటగా ఉండనివ్వు. ఈరోజు మీకందరికి తెలుసు, కన్ను మూస్తే చీకటే ఉంటది. ప్రభువా, నాకు కూడా తెలుసు, ఈ వాక్యము బాగా అర్థమవుతుంది. దేహానికి దీపం కన్నే కదా ప్రభువా, నిజమే. కళ్ళు మూసుకుంటే చీకటి, కళ్ళు తెరిస్తే వెలుగు. మంచిదే. అయితే వాక్యములో ఉన్న లోతు ఏంటంటే, మామూలుగా నీ కళ్ళు మూస్తే చీకటి, కళ్ళు తెరిస్తే వెలుగు అనే అక్కడ పాయింట్ కాదు. నీలో వెలుగుంది, నీలో క్రీస్తున్నాడు. ఇప్పుడు నీ కన్ను తేటగా ఉంటే, తేటగా అంటే వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని ఆశించకుండా నువ్వు ఉండగలిగితేనే నీ లోపల వెలుగుంటది. నీ నీ దేహంలో క్రీస్తు ఉంటాడు. లేకపోతే నువ్వు చీకటికి చోటిస్తే, చీకటి అంటే ఏంటి? పాపము, చెడ్డ వాటికి చూడ్డానికి నీ కన్నుకు నువ్వు చోటిస్తే నీ దేహములో ఉన్న వెలుగు చీకటమయంగా మారిపోతుంది. అప్పుడు నువ్వేమవుతావు? దేవునికి దూరం అయిపోతావు. కారణాలు మనకు ఒకసారి అర్థం కాక మన అజ్ఞానాన్ని బట్టి మనం మాట్లాడుకుంటా ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, ఎందుకు వారు దేవునికి దూరం అయ్యారు? ఎందుకు వీళ్ళు దూరం అయ్యారు? నీలో చీకటికి ఎప్పుడు చోటిస్తావో, నీ దేహంలో ఉన్న దీపమైన కన్నుని నువ్వు తేటగా చూడాలి. ఏవి చూడాలో అవే చూడాలి. ఏవి నువ్వు ధ్యానించాలో అవే ధ్యానించాలి. చూడండి, నీ కన్ను తేటగా ఉండనివ్వండి. హల్లెలూయా. చూడండి, దినాన స్త్రీ పురుషులు, యవనస్తులు వాళ్ళ కన్ను తేటగా ఉంటే పాపంలో పడుతారా అండి? కన్ను ఏం చూపిస్తుంది? వ్యర్థమైన ఆశలు, ఫోన్లో, బయట శరీర కోరికలు చూసి చూసి దేహం ఏమైపోతుంది? చీకటిమయంగా మార్చబడుతా ఉంది.
దేవుడు చీకటిలో ఉన్న వారులారా వెలుగులోనికి రండి అంటే వెలుగులోనికి రాలేకపోతున్నారు. చీకటి, పాపము, పాపము. చాలా మంది ప్రార్థనకు రాలేరు. వాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడలేరు. ఈ ఉదయకాలాన దేవుని సందేశాన్ని వింటున్న మీరు, ప్రభువా నాకు ఈ భాగ్యం ఇచ్చావు, దీన్ని పోగొట్టుకోకుండా నిలకడగా బ్రతికే కృపనివ్వు అని వేడుకోండమ్మా. దేవుని పాదాలు పట్టుకోండి. ఇదంత సులభంగా వచ్చేది ఏమీ కాదు. సులభంగా వచ్చేది కాదు. ఇంకా చెప్పాలంటే నీ కోసం ప్రభువు ఎంతో శ్రమ పడితే నీకు ఈ రోజు ఈ భాగ్యం దొరికింది. నీ శరీరంలో దేవుని యొక్క వెలుగు, ఆయన యొక్క శక్తి మనకు ఇవ్వడానికి దేవుడు ఆయన ఎంతో శ్రమ పెట్టబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున నీ దేహము వెలుగుమయంగా ఉండాలంటే, నువ్వు దేవుని వెలుగులాగా వెలుగుతూ ఉండాలంటే, నీ దేహములో దీపమైన కన్నుని నువ్వు జాగ్రత్తగా తేటగా ఉండనివ్వు. తేటగా చూడు, తేటగా ఉండు. నిజానికి కొంతమంది పురుషులు స్త్రీల వైపు, స్త్రీలు పురుషుల వైపు, నేను ఒక మాట చెప్తాను, నీ భర్త తప్ప ఇంక మిగిలిన వాళ్ళందరూ నీకు అన్న తమ్ముడు అంతే. నేను చదువుకునే దినాల్లో కూడా ప్రతి యవనస్తురాలకు ఒకే మాట చెప్పాను, మీ అన్న తప్ప మిగిలిన వాళ్ళందరూ నీకేమవుతారు? మీ అన్నను చూస్తావు కదా, ఆ అన్న విషయంలో ఎలాంటి మంచి మనసు కలిగి ఉంటావు, అందరూ నీకు అన్న అనుకో, అందరూ నీకు తమ్ముడు అనుకో. అంతే కదండి. రేపు నీకు ఎవరు వివాహం చేస్తారో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎలాంటిగా ఊహించుకోవాలి మీరు? మీ అన్న ఉంటాడు కదా, అందరూ అన్నలే. అలాంటి మంచి మనసు కలిగి ఉండండి. పక్కన వాళ్ళు ఫ్రెండ్ అన్న రాగానే అన్న అనుకుంటా పరిగెత్తది, ఏమనుకోవాలా? మీ అన్నే అనుకోండి, మీ అన్నే అనుకో. మీకు అర్థమవుతుందా? యవనస్తులకి ఎలా ఉంటదంటే, ఫ్రెండ్ వాళ్ళు అన్న వచ్చారనుకో, ఇక వీళ్ళు మైండ్ ఏం మారిపోతుందో అర్థం కాదు. చాలా అంటే సాతాను చీకటిని నింపుతా ఉంటాడు. అందుకే నేను అంటాను, వివాహాలు కాని వారికి అందరూ అన్నలే. వివాహం అయ్యేంత వరకు, ఎవరు వివాహం అవుతారో వారు వచ్చేంత వరకు అందరూ అన్న తమ్ముడు అంతే. ఇక బ్రదర్స్ అయితే చెల్లి అక్క అంతే, అక్క చెల్లి అంతే. వివాహం అయ్యేంత వరకు ఆమె ఎవరో, దేవుడు ఎవరు నిర్ణయిస్తాడో అప్పటి వరకు అది ఎంత మంచి మనస్సు, ఎంత మంచి ఆలోచన. వివాహం అయిన తర్వాత ఇంకంతే, ఆ ఒక్కరు తప్ప మిగిలిన అందరూ అన్న తమ్ములు. ఆ మనసుతో చూడండి, ఎంత గౌరవం వస్తుంది, ఎంత ప్రేమ వస్తుంది. లోకము నేర్పించే శరీర కోరికలు, శరీర తలంపు, ఆమెతో మాట్లాడాలి, ఆయనతో ఎందుకమ్మా? ఆ దరిద్రాలు నిజంగా దేవుని యొక్క చిత్తములో నుండి వారిని నశింపజేస్తా ఉంటాయి. నిజానికి దేహము చెడ్డగా ఈ దినాల్లో ఎంతమంది లేరు? కుటుంబాలు పాడు చేసుకునే వాళ్ళు ఎందరున్నారు? కంటికి కనబడరోళ్ళు, వాళ్ళు కళ్ళే చెడిపోయింది, వాళ్ళ దేహమే చెడిపోయింది. మొదట కళ్ళు చెడింది. అందుకే వాక్యం అంటుంది, కళ్ళు జాగ్రత్తగా పెట్టుకో, తేటగా పెట్టుకో. నీ కళ్ళు, నీ కంటి వల్ల నీ దేహం చెడిపోతుంది. నీ దేహం వల్ల నీలో ఉన్న వెలుగు చీకటిమయమై అయిపోతుంది. తద్వారా నువ్వు దేవుని చిత్తాన్ని పోగొట్టుకుంటావు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. ఎందుకు వారు దేవుడు అంటే అంత ప్రేమ కలిగిన వాళ్ళు పడిపోతున్నారంటే కారణము 50% ఎలా ఉంటది, ఇంకొంతమంది ఇతరుల వలన ఆటంకకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. 50% ఏంటంటే వాళ్ళ కన్ను చెడిపోతుంది అంతే. ఆ కన్ను చెడిపోయిందంటే ఇంకంతే, లోకపు ఆశలు 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 ఆశలు, దేహం చెడిపోవడం, ఇక దేవుడికి దూరం అవడం, నష్టాలు కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా అంటే ప్రభు అంటాడు కదా, ప్రభువా ప్రభువా అంటే దేవుని రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. ఇగో దెయ్యాలు కూడా నన్ను చూసి నమ్మి అవి కూడా భయపడతా ఉన్నాయి. మరి మీరు ప్రభువా ప్రభు అంటే కాదు, నా చిత్తము చేయువాడే పరలోక రాజ్యములో చేర్చబడతారు. ఈ ఉదయకాల సమయాన మీ కన్ను విషయమై ప్రభు మాట్లాడుతూ ఉండగా, మీ కన్ను తేటగా ఉండనివ్వండి. మీ కన్ను చెడితే మీ దేహం చెడిపోతుంది. మీ దేహం చెడితే దేవుని చిత్తములో నుండి మీరు తొలగిపోవాల్సిన పరిస్థితి. కాబట్టి దేవా, నా కన్ను నిన్ను చూసి, నీ వాక్యాలు, నీ ఆత్మీయత, అట్టి అనుభవంలో నన్ను నడిపించి ప్రభు అని ప్రార్థన చేసుకుందామా? అవసరమే కదా, ఈ వాక్యం మనకి ఎంత అవసరమో కదా. ఇటు పరిశుద్ధతలో పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న వారందరి హృదయాల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. నీ కన్ను జాగ్రత్తగా ఉంచుకోండి. లోకము ఈరోజు
అన్ని చూస్తుంది కదా అని మీ కన్నుని ఇష్టం వచ్చినట్లు వాడొద్దండి. దేవుని యొక్క చిత్తమును మీ హృదయాల్లో నింపుకోండి. అవసరమైనంత తప్ప ఒక నిర్ణయం ఉండాలి. ఆ నిర్ణయం లేక ఈ దినాన దేవుని చిత్తములో నుండి అనేకులు పడిపోతున్నారు, రాలిపోతున్నారు. ఆ దినాన ఇశ్రాయేలీయులు వేల కొలది మంది దేవుని మాట వినకపోతే మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు. మాట వినకపోతే నష్టపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి మనము భయముతో, వణుకుతో మన రక్షణను కొనసాగించుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున అయా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మా ప్రియులు ఆత్మీయతకు ఆటంకకరమైన పరిస్థితులన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల వలన కృంగిపోయి అయా ఒకవేళ నాన్న ఏ బిడ్డలైతే మానసికమైన ఆలోచనలకు లోనవుతూ ఉన్నారో వారిని ధైర్యపరచండి. మా ధైర్యం నీవే, మా నమ్మిక నీవే అయ్యా. ఉద్యోగాలు లేక కృంగిపోయిన వారికి సహాయము చేయండి నాన్న. మా ధైర్యము నీవే కదా ప్రభా, సహాయము చేయండి అయ్యా. వివాహ జీవితాల్లో వస్తున్న ఒడిదుడుకులు, గొడవలు, ఇబ్బందులు, గృహాలు లేక బాధపడుతున్న వారికి నెమ్మదిని దయచేయండి ప్రభా. నిన్ను నమ్మిన నీ బిడ్డలు నిన్ను వెంబడించడానికి సహాయము చేయండి, సహాయము చేయండి. నీ వాక్యం వారి హృదయాలలో అయా ఫలించడానికి సహాయము చేయండి, సహాయం చేయండి. ఈ ఉదయకాలన వారి దేహమునకు దీపము కన్నే కనుక కన్ను తేటగా ఉండనిమ్మని మీరు మాట్లాడిన మాటను బట్టి స్తుతిస్తున్నానయ్యా. నిజమేనయ్యా, ఇది నాన్న లోకము తన కన్నుని వ్యర్థమైన వాటికి, వ్యర్థమైన ఆశలకి చూసి వ్యర్థమైన కోరికలతో, వ్యర్థమైన మార్గాలలో అయ్యా నీ చిత్తము నుండి తొలగిపోయే వారుగా ఉన్నారు. వారందరి హృదయాల్ని మార్చండి, మార్చండి, మార్చండి అయ్యా. ఏ బిడ్డ కూడా నీ చిత్తములో నుండి తొలగిపోకుండా ప్రతి బిడ్డ నీ చిత్తములో స్థిరపరచబడినట్లు సహాయము చేయండి. ఈ ఉదయకాలాన అయ్యా పుట్టినరోజు జరుపుకుంటున్నా నిహాల్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు తన అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దయచేయండి. ఇంకా అయ్యా ఎవరైతే పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలలో సమాధానం దయచేయండి. చిన్న బిడ్డను ఆశీర్వదించండి అయ్యా. ఆ బిడ్డ నా తండ్రి ప్రభా ప్రతిదినము కూడా క్షేమము, భద్రత దయచేయండి, జ్ఞానం దయచేయండి. అలాగే మా ప్రియుల యొక్క చిన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారందరికీ కూడా క్షేమాన్ని, భద్రతను దయచేయండి అయ్యా. వారికి మంచి అభివృద్ధిని దయచేయండి. అపవాది శోధనల నుండి తప్పించండి, అపవాది కోరల నుండి విడిపించండి. ఈ అపాయము రాకుండా బిడ్డలకి తోడుగా ఉండండి అయ్యా. మీ కృప లేకపోతే మేము వట్టివారిమే ప్రభా. ప్రతి కుటుంబానికి మీ కృప, మీ కాపుదల దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి ప్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఆమేన్. హల్లెలూయా.